హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని అనేక రకాల ప్రయత్నాలు అనేది చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా ఒక న్యూస్ కూడా వచ్చింది కదండి. పీఎం మోదీ గారు మనము రోజు యూజ్ చేసే ఆయిల్ కంటెంట్ని కూడా తగ్గించుకోమని చెప్పేసి ఒక న్యూస్ అనేది వచ్చేసింది. సో ఆయిల్ ఒకటే కాదు, అనేక రకాల రీజన్స్ వల్ల కూడా మనం వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము. సో ఎలాంటి టిప్స్ పాటిస్తే మనం వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు, ఎలా హెల్తీగా ఉండొచ్చు, ఈ విషయాలన్నిటి గురించి కూడా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండి ఆయుర్వేద అండ్ సీనియర్ మోస్ట్ ఫిజిషియన్ ఇన్ ఆయుర్వేద. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అయితే చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలామంది ఫుడ్ తినడం కూడా మానేస్తూ ఉంటారు ఈజీగా తగ్గిపోవచ్చు అని. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు అండ్ వాళ్ళు ఎందుకు అలా వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటారంటారు? దీనికమ్మా చెప్పానమ్మా, యాక్చువల్గా ఉండవలసినటువంటి బరువు కంటే 10 కేజీల కంటే బరువు పెరిగితే ఒబెసిటీ అంటారమ్మా. సో మామూలుగా ఎక్సెసివ్ వెయిట్ అంటారు. అంటే ఉండవలసినటువంటి బరువు కంటే 10 కేజీల లోపు బరువు పెరిగితే ఎక్సెసివ్ వెయిట్ అంటారమ్మా. సో 10 కేజీలు దాటి 25 కేజీల వరకు బరువు పెరిగితే ఒబెసిటీ అంటారు. సో 25 కేజీలు దాటి బరువు పెరిగితే మార్బిడ్ ఒబెసిటీ అంటారమ్మా. సో స్థూలకాయము, అతి స్థూలకాయం, భారీ స్థూలకాయం అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. అధిక బరువు, స్థూలకాయము, భారీ స్థూలకాయం. అసలు మీరు ఆశ్చర్యపోతారమ్మా, ఒబెసిటీ అనేటువంటి పదము అన్య భాష నుంచి వచ్చిందమ్మా. ఇతర భాషలో ఓబ్ అంటే అతిగా అనేటువంటి అర్థం, ఓసిస్ అంటే తినడం. అతిగా తినడం వల్ల వచ్చేటువంటి సమస్య కాబట్టి దీన్ని ఒబెసిటీ అనేటువంటి పేరుతో ప్రస్తావించడం జరిగింది. సమాజం కూడా అదే పేరు మీద రన్ అవుతుందమ్మా, ఒబెసిటీ 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 అని చెప్పేసి. సో ప్రధానమైనటువంటి కారణం అతిగా తినడం. సో ఈ రోజుల్లో ఏమవుతుందంటే తినడం ఎక్కువైంది, పని తక్కువైపోయింది. మానసిక ఒత్తిళ్ళు, మానసిక పని ఎక్కువైంది, కానీ సెడెంటరీ లైఫ్ చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా శారీరక శ్రమ లోపించిపోయింది. శారీరక శ్రమ చేయడం లేదు, కూర్చొని చేయడము, వర్క్ చేసుకోవడము. దీనికి తోడు ఏంటంటే రెండోది ఫుడ్లో కూడా మార్పులు వచ్చినాయమ్మా. అంటే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, ఇలాంటి పదార్థాలు విచ్చలవిడిగా విపరీతంగా తీసుకోవడము. అదేవిధంగా ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడము, అంటే అన్నము, అదేవిధంగా బియ్యంతో తయారు చేసినటువంటి పదార్థాలు, అదేవిధంగా గోధుమలతో తయారు చేసినటువంటి పదార్థాలు, ఏమో 3 పూట్ల ఇవే తీసుకోవడము. సో కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నాము. రెండోది ఏంటంటే ఈ యొక్క జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాము. ప్రోటీన్ ఫుడ్ తగ్గిపోయింది, ఫైబర్ ఫుడ్ తగ్గిపోయింది. వీటికి తోడు ఆయిల్ ఫుడ్ మీరు ఇప్పుడే మెన్షన్ చేశారు. నరేంద్ర మోడీ గారు కూడా ఆయిల్ ఫుడ్ బాగా తగ్గించాలి, ఈ యొక్క వెయిట్ ఉన్నటువంటి వాళ్ళ సమస్య ఎక్కువైపోతుంది మన దేశంలో అని చెప్పేసి. సో ఈ ఆయిల్ ఫుడ్ కూడా విపరీతంగా తీసుకుంటున్నారమ్మా. ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత ఆయిల్ తీసుకునేటువంటి పరిస్థితి అయిపోతుంది. సో ఇవన్నీ కారణాల వల్ల వీళ్ళకి ఈ యొక్క వెయిట్ పెరగడం అనేది జరుగుతుందమ్మా. దీనికి మానసికమైన ఒత్తిళ్ళు కారణము, వీళ్ళకు ఆహారం తీసుకోకపోవడం ఒక కారణము, వీళ్ళకు రెస్ట్ తీసుకోకపోవడం ఒక కారణము. ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్ల ఈ యొక్క సమస్య కలుగుతుందమ్మా. సో ఈ సమస్య తగ్గేందుకు ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి, విహారపరం అంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయాలి, అదేవిధంగా క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి. ఈ 3 ఎప్పుడైతే ఫాలో అవుతారో క్షేమదాయకంగా, సేఫ్టీగా వెయిట్ తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. సో ఈ యొక్క పద్ధతిలో మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు ఆహారపరంగా అంటే నేను చెప్పాను కదమ్మా, ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివి ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు, కానీ ఎక్కువ తీసుకోకూడదు. అదేవిధంగా ప్రోటీన్ ఉన్నటువంటి, మాంసకృతులు ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. అదేవిధంగా ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. న్యాచురల్ ఫుడ్ అంటే ఇప్పుడు ఈ సలాడ్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, తర్వాత ఫ్రూట్స్ కానీ ఇలాంటివి బాగా తీసుకోవాలమ్మా. సో ఇలాంటి పదార్థాలు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది అనమాట. అదేవిధంగా ఈవినింగ్ కూడా అర్లీగా డిన్నర్ అయిపోయేసేయాలమ్మా. ఎప్పుడో 10 గంటలకు, 11కు, 12కు, 1 గంటకి ఇలా తీసుకోకుండా అట్ ద మ్యాక్సిమం 7 గంటలకంతా ఒక డిన్నర్ ముగించేసేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మరి వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్కిమ్మింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఏది ఎవరికి ఎప్పుడు ఎలా వీలైతే అలాగమ్మా కనీసం వారంలో మినిమం 5 రోజుల పాటుమా ఏదో ఒక టైంలో చేయడం చాలా చాలా మంచిది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి ఇప్పుడు చెప్పబోయేటువంటి మెడిసిన్ వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి మెడిసిన్ వల్ల మన దేహంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఏ భాగంలో ఎక్కువగా చేరినప్పటికీ ఆ కొవ్వును కరిగించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం. సో ఎంతోమంది వాడి చక్కటి ఫలితాలు పొందిన తర్వాతనే మీ ద్వారా ప్రేక్షకులు కూడా తెలియజేయడం జరుగుతుంది. సో ఈ యొక్క మెడిసిన్ ఎలా తయారు చేసుకోవాలంటే ఈ చెప్పబోయేటువంటి 2 ఔషధాలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. మనసుంటే మార్గం ఉంది, కష్టే ఫలి. కొద్దిగా కష్టపడి ఆ మెడిసిన్స్ తెచ్చుకొని తయారు చేసుకోగలిగితే వాడుకోవడం చాలా సులువు. అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వెరీ గుడ్ అమ్మా, సింపుల్గా వాడుకోవచ్చు. అదేవిధంగా రిజల్ట్స్ కూడా చాలా సులువుగా ఈజీగా వస్తాయమ్మా. చాలా చీప్గా దొరుకుతుంది మెడిసిన్ కూడా.
తిప్పతీగ చూర్ణం 50 గ్రాములు, త్రిఫల మీకు తెలిసే ఉంటుంది, త్రిఫల చూర్ణం 150 గ్రాములు. ఓకే. సో తిప్పతీగ చూర్ణం 50 గ్రాములు అయితే త్రిఫల చూర్ణం 150 గ్రాములు, టోటల్ 200 గ్రామ్స్ ఔషధం తయారైపోయిందమ్మా. ఈ 200 గ్రామ్స్ ఔషధము 40 డేస్కి వస్తుంది. అర్థమవుతుందమ్మా? 40 డేస్కి ఈ యొక్క ఔషధం వస్తుంది. అంత బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 1/2 టీ స్పూన్ పౌడర్ అమ్మా, అంటే 1/2 టీ స్పూన్ అంటే ఇంచుమించు 2.5 గ్రామ్స్ ఒక ప్లేట్లో వేసుకొని తగినంత తేనెతో కానీ, లేకపోతే కాస్త గోరువెచ్చని నీళ్ళల్లో కానీ, కాచలర్చినటువంటి నీళ్ళల్లో కానీ, లేకపోతే పల్చటి తాజా మజ్జిగలు కానీ ఎలా వీలైతే అలా తీసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయమ్మా. సో ఈ ఔషధం 40 డేస్కి వస్తుందమ్మా. 200 గ్రామ్స్ 40 డేస్. ఈ మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి ఒకేసారి 6 మాసాలు సంవత్సరానికి తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఔషధ గుణాలు తగ్గిపోతాయి. కాబట్టి సో ఈ 40 డేస్కి ఒకసారి ఈ విధంగా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఔషధ గుణాలు బాగుంటాయి. కాబట్టి రిజల్ట్స్ కూడా ఫాస్ట్గా, శీఘ్రంగా, సత్వరమే వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంటే ఎన్ని డేస్లో వాళ్ళు రిజల్ట్ అనేది చూడగలుగుతారంట? అదేమా, ఈ శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి యొక్క ఉధృతిని బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి, వాళ్ళు ఫాలో అయ్యేటువంటి జీవన విధానాన్ని బట్టి ఉంటుందమ్మా. సర్వసాధారణంగా ఇంచుమించు ఒక నెల వాడేసరికి నెలలో ఆవరేజ్ మీద 1 కేజీ తగ్గడం ఎక్కువ శాతం మందిలో మొదలవుతుందమ్మా. సో ఇతర అనుబంధ లక్షణాలను బట్టి కొంతమంది కొంత టైం కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. బట్ మెడిసిన్ అయితే చాలా చక్కగా పనిచేస్తుంది, దివ్యంగా పనిచేస్తుంది. ఏమో అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా దీని యొక్క ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే ఈ త్రిఫల చూర్ణంలో ఉన్నటువంటి వివిధ రకాలైన ఔషధ గుణాలు మెటబాలిజంని వేగవంతం చేస్తాయి. సో ఎప్పుడైతే బాడీలో మెటబాలిజం వేగవంతం అవుతుందో, స్పీడప్ అవుతుందో, కొవ్వు కణాల్లో ఉన్నట్టు కొవ్వు త్వరగా కరిగిపోతుంది. అంటే బాడీలో ఎక్కడ కొవ్వు ఉన్నా కూడా మనకు అది ఈజీగా లాస్ అనేది అవ్వచ్చు. లాస్ అవుతుందమ్మా, కరిగిపోతుందమ్మా. త్రిఫల చూర్ణంలో ఉన్నటువంటి గుణం అది. ఇంకోటి ఏంటంటే ఈ త్రిఫల చూర్ణము యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుందమ్మా. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు దేహంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువయ్యే కొద్దీ ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ జరిగే కొద్దీ అందులో కొన్ని రకాలైనటువంటి ఫ్రీ రాడికల్స్, హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట. సో ఆ పదార్థాల ఉత్పత్తి వల్ల మరిన్ని రకాలైన అనారోగ్యాలు, ఇతర అనేక రకాలైన రుగ్మతలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందమ్మా. సో ఈ త్రిఫల చూర్ణం వాడుకోవడం వల్ల ఆ యొక్క ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అదేవిధంగా ఇన్ఫ్లమేషన్లో ఉత్పత్తి అయ్యేటువంటి హానికారకమైన రసాయన పదార్థాల ఉత్పత్తి తగ్గిపోతుంది, వాటి యొక్క శక్తి నిర్వీర్యమైపోతుంది. కాబట్టి అక్కడి నుంచి కూడా మనకు సేఫ్టీ ఉంటుందమ్మా. రెండోది ఏమంటే, ఈ తిప్పతీగలో అరమినోగెలాక్టాన్స్ అని చెప్పేసి, అదేవిధంగా ఐసోక్వినోలోన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఈ అరమినోగెలాక్టాన్స్ ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉన్నటువంటి తిప్పతీగను మనం వాడుకోవడం వల్ల కూడా ఇది కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు, ఇన్ఫ్లమేషన్ వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి హానికారకమైన పదార్థాల ఉత్పత్తి తగ్గేందుకు, వాటి యొక్క శక్తి నిర్వీర్యం చేసేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఐసోక్వినోలోన్స్ అని చెప్పేసి ఉన్నాయని చెప్పేసి చెప్పాను కదమ్మా. ఈ ఐసోక్వినోలోన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటే ఇన్సులిన్ ఉత్పత్తిని బాగా చేస్తాయమ్మా. అదేవిధంగా ఇన్సులిన్ శక్తివంతంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. సర్వసాధారణంగా వెయిట్ పెరిగే కొద్దీ మా బాడీలో ఇన్సులిన్ ఉన్నప్పటికీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో ఎంత ఇన్సులిన్ ఉత్పత్తి అయినా ఒక్కొక్కసారి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది, ఒక్కొక్కసారి ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అయినా సరిగ్గా పనిచేయదు. సో ఐసోక్వినోలోన్ ఉన్నటువంటి ఈ తిప్పతీగను మనం వాడుకోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగిపోతుంది. పెరిగినటువంటి ఇన్సులిన్ కూడా సమర్థవంతంగా పనిచేసేందుకు ఈ యొక్క ఐసోక్వినోలోన్ ఉపయోగపడతాయి. సో దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే షుగర్ రాకుండా కూడా పరోక్షంగా ఉపయోగపడుతుంది, షుగర్ వాళ్ళకు కూడా వెయిట్కి ఉపయోగపడుతుంది, షుగర్ రాకుండా ఉపయోగపడుతుంది, షుగర్ వాళ్ళకు కూడా మంచిదమ్మా. అయితే మనకి ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు అంటారు అయితే? అంటే చిన్నపిల్లల్లో కూడా మనం ఈజీగా ఒక్కొక్కసారి వెయిట్ గెయిన్ అనేది చూస్తూ ఉంటాం కదా సార్, మరి అలాంటి వాళ్ళకు కూడా మనం ఇది ఇవ్వచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ అమ్మా, అందరూ వాడుకోవచ్చమ్మా. చిన్నపిల్లలు అయితే 1 గ్రాము 1.5 గ్రామ్తో మొదలుపెట్టి వాడుకుంటే సరిపోతుంది. అంటే 2-3 సంవత్సరాలు దాటినటువంటి పిల్లల గురించి 5 సంవత్సరాలు అనుకోండి. ఓకే, 5 years ప్లస్ వాళ్ళే యూజ్ చేయాలి. చేయొచ్చమ్మా, మిగతా వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఇన్ జనరల్ అయితే 5 years ప్లస్ వాళ్ళు అయితే 1 గ్రామ్ చొప్పున వాడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధము 18 years 20 years దాటినటువంటి వాళ్ళందరూ వాడుకోవచ్చు. మిగతా వాళ్ళందరికీ వాళ్ళ వయస్సును బట్టి, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ బరువును బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి 1 గ్రాము ఆ రేంజ్ నుంచి మొదలుపెట్టి వాడుకుంటే సరిపోతుంది. ఓకే, సో వాళ్ళకి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన వ్యూవర్స్కి ఇచ్చారు. థ్యాంక్ యూ.